సో అందరికీ నమస్తే అండి. నా పేరు సుమంత్ అండి. నా ఊరు గుంటూరు అండి. సో ఈరోజు ఈ వీడియోలో 2024లో ఇటలీలో లివింగ్ కాస్ట్ ఎంత అన్నమాట ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఓవరాల్గా చెప్తే ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 3 సంవత్సరం అయింది ఇటలీలో వచ్చి. సో అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను. సో అప్పుడు ఏంటంటే ఫుడ్ కూపన్స్ ఉండేది, యూనివర్సిటీ హాస్టల్లో ఉండేవాను. సో ఎగ్జాక్ట్గా తెలిసేది కాదనమాట. సో ఇప్పుడు నేను మొత్తం నేనే పే చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఎంత ఖర్చు అవుతుందని. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఒక 500 యూరోస్ నుంచి 600 యూరో మధ్యలో ఖర్చు అవుతాయి. సో దీన్ని డివైడ్ చేసుకుంటే మెయిన్ ఖర్చులు అనేది మనకి అకామిడేషన్లో వస్తుంది. అకామిడేషన్ షేరింగ్లో అయితే 300 to 400 అవుతుంది అనమాట పర్ మంత్. సింగిల్ అయితే 500 to 600 యూరోస్ ఖర్చు అవుతుంది. ఫుడ్కి వచ్చేసరికి 100 to 150 యూరో ఖర్చు అవుతుంది. సో మనం నేను వెజిటేరియన్ కాబట్టి నాకు తెలుసు. సో 100 to 150 యూరో పర్ మంత్ ఖర్చు చేస్తే మనం చక్కగా ఫుడ్ తినవచ్చు. దాంట్లో డైలీ మిల్క్ తాగొచ్చు, తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ 100 to 150 యూరోలో చక్కగా వస్తుంది అనమాట. థర్డ్ ఖర్చు అనేది మొబైల్ ఖర్చు అవుతుంది, అంటే రీఛార్జ్. సో ఎవ్రీ మంత్ మీరు రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. సో అది 10 యూరో నుంచి 15 యూరో 20 యూరో మధ్యలో ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ అనేది 10 యూరో తీసుకుంటారు, అది ఇన్నఫ్ అనమాట మనకి. సో మనకి 10 యూరో మొబైల్ రీఛార్జ్ అవుతుంది. ఇంకా కామన్గా వచ్చేసరికి మనకి ట్రావెలింగ్ అనమాట. సో మనం బయటకు వెళ్తూ ఉంటాం. సో అది మనకి ఇయర్లీ పాస్ అవుతుంది. సో ఇయర్లీ పాస్ అనేది మన 90 యూరో 110 యూరో ఎంత అవుతుంది అనమాట 1 ఇయర్కి. సో అది మంత్లీ మనం తీసుకుంటే 10 యూరో ట్రాన్స్పోర్టేషన్కి, ట్రావెలింగ్కి అనుకోండి. ఓకే, సో అవి కాకుండా ఇంకా జనరల్ ఖర్చులు ఉంటాయి. హెయిర్ కటింగ్ అనమాట. సో హెయిర్ కటింగ్ వచ్చేసరికి ఇక్కడ యావరేజ్గా అయితే 10 యూరోస్ ఉంటుందన్నమాట హెయిర్ కటింగ్కి. సో ఇంకా బియర్డ్ కూడా ఉంటే ప్లస్ 15 యూరోస్. సో నేనైతే జనరల్గా కటింగ్ ఒకటే వెళ్తాను. సో 10 యూరోస్ పర్ మంత్ అనుకోండి. అది అమ్మాయిలకి అయితే నాకు తెలియదు, ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు అమ్మాయిల గురించి. సో ఇది అయితే కామన్ ఖర్చులు అనమాట. సో జనరల్గా ఈ కామన్ ఖర్చులు అందరికి ఉంటుంది. సో యావరేజ్గా చూసుకుంటే మనం 500 to 600 యూరోస్ పర్ మంత్ అవుతుందన్నమాట ప్రతి స్టూడెంట్స్కి. అంటే ఎవరైతే స్టూడెంట్స్ అలా వర్కింగ్ జనరల్గా. ఇది మిలాన్ సిటీలో. ఇది కాకుండా మనం బయట ఇటలీ మిలాన్ బయట ఎక్కడైనా ఉంటే 50 నుంచి 100 యూరోస్ తక్కువ అనుకోండి వేరే సిటీస్లో అయితే. సో యావరేజ్గా అయితే 500 to 600 పర్ పర్సన్ అవుతుంది అనమాట ఖర్చులు. సో ఇది కాకుండా ఇంకా ఖర్చులు ఉంటాయి. అంటే కొంతమంది బయట వెళ్ళి తింటారు. సో అది మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఒక మీల్ మనం బయట తినాలంటే మినిమం 15 to 20 అంటే 15 నుంచి 20 యూరోలు ఖర్చు అవుతాయి మినిమం అనమాట. మీరు ఇండియన్ ఫుడ్ తిన్నా, బయట ఇటాలియన్ ఫుడ్ తిన్నా ఎంతైనా 15 to 20 యూరోస్ ఖర్చు అవుతాయి. సో దాంతోపాటు మీరు ఇంకేసిన సినిమాకి వెళ్ళాలి, ఎందుకంటే మన తెలుగు సినిమాలు ఇక్కడ థియేటర్ ఉంటాయి అనమాట, వేస్తారు. జనరల్గా చాలా సినిమాలు వేస్తారనమాట, మంచి హిట్ సినిమాలు అయితే. ఇంకా అవి ఖర్చులు. మళ్ళీ మీరు ట్రావెలింగ్ ఎక్కడైనా వెళ్ళాలనుకోండి, ట్రావెలింగ్కి ఖర్చులు. సో మీరు బయట ఎక్కడైనా తిరగాలనుకోండి, లేకపోతే వేరేతో వాళ్ళతో బయటికి వెళ్తే ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. సో ఇది మీ పర్సనల్ ఖర్చులు అనమాట. సో జనరల్గా అయితే 500 to 600 మామూలు ఖర్చులు. బయట మీ ఇష్టం, మీ ఖర్చులు మీ ఇష్టం, మీరు ఎలా వాడుకుంటారో అది అనమాట. సో ఇది గ్రౌండ్ రియాలిటీ అనమాట. సో ఇంత ఖర్చులు అవుతాయి, అంటే 45 నుంచి 50 వేలు నెలకి ఖర్చు అవుతాయి మనకి ఇటలీలో. సో అంత డబ్బులు మీ దగ్గర ఉంటే ఇటలీలో ఈజీగా ఉండొచ్చు, లేకపోతే కష్టం అవుతుంది. ఓకేనా? సో మీరు పార్ట్ టైం చేసుకుంటే ఓకే, ఈజీగా డబ్బులు వస్తుంది, చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు. సో జస్ట్ నేను ఇది అప్డేట్ చేయాలనుకున్నాను. సో దట్స్ ఇట్. ఇంకా ఫ్యూచర్లో నేను అనుకున్నాను మంచి ఇంకా వీడియోస్ చేయాలి, రెగ్యులర్గా అప్డేట్ చేయాలి. సో నేను ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి. సో అంతే అండి. బాయ్ బాయ్. జై శ్రీకృష్ణ.